వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం నాచారం డివిజన్లోని వెజిటేబుల్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఎన్ని వీడియోలు చేసినా కానీ సమస్యలు మాత్రం తగ్గడం లేదు. కేవలం చెత్త మట్టి కుప్పలు చెత్త డబ్బాల మీదనే మస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసలు మొత్తం ఎవరు పనిచేయట్లేదు. ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాలు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. చూడండి మొత్తం మట్టి కుప్పలు చెత్త దిబ్బలు ఇట్లా పోసి మొత్తం మురుగు వాసన, వర్షాకాలం ఇట్లా ఎంత అధ్వాన్నంగా ఉందో పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే శానిటేషన్ నిర్లక్ష్యం చాలా ఉంది. 24 hours గడిచిపోయినా ఇక్కడ చెత్త తీయారంట వాళ్ళు. ఆల్రెడీ పొద్దున మార్నింగ్ తీయాల్సిన చెత్త ఇప్పటివరకు తీయలేదు. చూడండి మళ్ళీ దీనికోసం పొద్దున పూట డీసీ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ. పర్యవేక్షణ ఎంత బాగుందో చూడండి. అధికారుల పర్యవేక్షణ ఎట్లుంది. పొద్దున్న లేచి మంచిగా ట్రాక్ షూట్ వేసుకొని షూస్ వేసుకొని వాకింగ్ లెక్క వస్తారు. వీళ్ళు వాకింగ్ చేయడానికి వస్తారు, సమస్యలు తీర్చడానికి కాదు. తీర్చే ఇదంతా చెత్త ఉంటుందని మీ మార్కెట్ వాళ్ళు చెప్తున్నారు. ఈయన దాకుంటుంది చెత్త తీయరని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తీస్తారంటారు. మళ్ళీ ఏం చేస్తారేమో పర్యవేక్షణ ఇవ్వదు. ఇటు కార్పొరేటర్ పర్యవేక్షణ లేదు, అటు ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఆఫీసర్ పర్యవేక్షణ లేదు. ప్రజలంతా ప్రజలు బతకాలి. అట్లా ఉంది. మట్టి కుప్పలు ఏందండి ఇది చెత్త డిబ్బలు. 10 ఏళ్ళ నుంచి ఇట్లా ఇంత చందలంగా దీన్ని ఉపయోగిస్తుంటే ప్రజలు ఎట్లా తిరుగుతారు? పక్క వాళ్ళకి వాసనలు రాదా? చున్నీకి మీకైనా అందంగా కనిపిస్తుందా? వీరికి ఏమైనా దీని పక్కకు కాకుండా దీని బ్యాక్ సైడ్కి ఉంటుందంట చెత్త. వాళ్ళు చెప్తున్నారు మార్కెట్. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇక్కడ చూడండి ఇప్పుడు మార్కెట్ బ్యాక్ సైడ్ కొన్నాము ఈ గలీలా. ఎందుకంటే మనకు అక్కడ నుంచి రానికి లేదు, మొత్తం చెత్తతో నిండింది. మార్కెట్ బ్యాక్ సైడ్ చూడండి చెత్త కుప్పలు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వేసేటట్టున్నారు. మొత్తం అసలు ఇక్కడ కార్పొరేటర్ గారు కానీ ఎవరు కానీ స్పందించారు. చూడండి ఇక్కడ లోపలికి కూడా వచ్చి వీడియో తీసే పరిస్థితి లేదు. ఎంత బాగుంది చూడండి. మార్కెట్ శుభ్రము, శానిటేషను, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సింది. ఇది ఎంత చెత్తతో నిండిపోయింది చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కూడా పాములు ఉన్నాయంట. మొత్తం వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు చూయించడానికి కూడా వచ్చి భయపడుతున్నారు. అంత బాగుంది. ఇదండి పరిస్థితి. నాచారం మార్కెట్లో చెత్త, మట్టి దిబ్బలు, పాములు, ఆవులు, పిట్టెలు మొత్తం అవే అయిపోయినాయి. అభివృద్ధి అనేది అదే అనమాట. అభివృద్ధి వీళ్ళు ఎవరు పాలకులు పట్టించుకోరు, అధికారులు అసలే పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ప్రజలు ఎడుపు పడేయాలి. 2 సార్లు గెలిపించారు ప్రజలు. మళ్ళీ మీరు గెలిపించినప్పుడు ఓట్లు వేసినప్పుడు మీరు కూడా జాగ్రత్త పడాలి. మీరు ఆ పార్టీలను చూసి ఓట్లు వేస్తే పరిస్థితి గిట్నే ఉంటుంది. నాయకుని చూసి ఓట్లు వేయాలి. ప్రజలారా, నాచారం డివిజన్ ప్రజలారా, మీకు దోమల సమస్యలు పోలే, చెత్త సమస్యలు పోలే, ఏ సమస్యలు యాక్టివ్ ఉన్నాయి. మళ్ళీ అభివృద్ధి అంటారు. మళ్ళీ ఏం అభివృద్ధి నాచారం ప్రజలకు కనిపిస్తుందో వాళ్ళకి తెలవాలి. ఈ మార్కెట్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికైనా కానీ అధికారులారా, పాలకులారా, మీరు ప్రజల పక్షాన ఉండండి. ప్రజల సమస్యలు తీర్చండి. మీరేం జాడికట్ట పట్టుకొని ఊడ్చేది లేదు, చెత్త బుట్ట పట్టుకొని ఎత్తేది లేదు. ఆడున్న అధికారులతోని పర్యవేక్షణ చేసి కరెక్ట్ పనులు చేయిస్తే ప్రజలు మీకు జై కొడతారు. అది మర్చిపోకండి. ఇప్పటికైనా ఈ సమస్యను తీరుస్తారని ఆశిద్దాం.